హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 86. సహస్ర కోసం వెతుకుతూ సొరంగ మార్గం ద్వారా ఒక కొండ గుహలోకి వెళ్లిన రుద్రకి అక్కడ ఒక రూమ్ కనిపించడంతో అది చూసి షాక్ అవుతాడు. అధునాతన హంగులతో చక్కగా ఒక పక్కన బెడ్, మరో పక్కన ఫ్రిడ్జ్, మరో పక్కన ఫ్యాన్ ఉంది. ఆ రూంలోకి అడుగుపెట్టిన రుద్ర ఆశ్చర్యపోతూ చుట్టూ చూస్తూ, ఇక్కడ ఈ ప్రదేశంలో ఇలాంటి రూమ్ని ఎవరు అరేంజ్ చేశారు అని షాక్ అవుతూనే బెడ్ దగ్గరికి వెళ్లేసరికి దానిపైన రక్తపు మరకలున్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించగా అవి ఇంకా తడిగానే అనిపిస్తున్నాయి. అది చూసిన రుద్రకి టెన్షన్ మొదలయ్యింది. ఆ రూమ్ నుంచి మరో డోర్ కూడా కనిపించడంతో దాన్ని ఓపెన్ చేశాడు రుద్ర. అక్కడ వాష్రూమ్ ఉంది. దాంతో రుద్ర చుట్టూ చూస్తూ, ఈ కొండ లోపల గుహలో ఇలాంటి రూమ్ ఉంటుందని ఎవరూ కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఎలా ఇక్కడ ఇదంతా ఏర్పాటు చేశారు? అసలు ఇక్కడి వరకు కరెంట్ ఎలా వచ్చింది? ఈ రక్తం ఎవరిది? ఒకవేళ సహస్రదై ఉంటుందా? అంటే సహస్ర ఇప్పటి వరకు ఇక్కడే ఉండుంటుందా? అదే నిజమైతే ఇప్పటికిప్పుడు తను ఎలా మాయమైంది? మేము కొండ బయట ఉన్నప్పుడు ఇక్కడే చూపించిన లొకేషన్ అంతలోనే 5 కిలోమీటర్ల అవతలకి ఎలా వెళ్ళింది? అంటే మేము లోపలికి వచ్చిన దారి కాకుండా మరొక దారి ఎక్కడో ఉండే ఉంటుంది. బయటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వాళ్ళ లొకేషన్ ట్రాకర్ చూస్తే కానీ ఆ దారి నుండి వాళ్ళు ఎటు వెళ్లారో నాకు అర్థం కాదు అని అనుకున్న రుద్ర బెడ్ మీద ఉన్న బెడ్షీట్ను, అక్కడే పడి ఉన్న కొన్ని హెయిర్ను తీసుకొని అక్కడి నుంచి వచ్చిన దారినే బయటికి వచ్చాడు. మరోవైపు ఎప్పుడెప్పుడు రుద్ర బయటికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు సెక్యూరిటీ చీఫ్, అతని సబార్డినేట్స్. ఏంటి బాస్ ఇంకా రాలేదు? ఆయన్ని ఒంటరిగా వదిలేసొచ్చి మనం తప్పు చేశామా? సార్ ఏదైనా ప్రమాదంలో పడి ఉంటారా అని టెన్షన్ పడుతూనే రుద్ర కోసం వెయిట్ చేస్తున్నాడు సెక్యూరిటీ చీఫ్. అప్పుడే ఒక వైట్ కలర్ బెడ్షీట్తో రుద్ర బయటికి రావడం చూసి షాక్ అవుతూ, సార్ ఇదేంటి, మీకు ఇది ఎక్కడ కనిపించింది అని అడిగాడు సెక్యూరిటీ చీఫ్. ఆ గుహ లోపలే ఒక సీక్రెట్ రూమ్ ఉంది, అందులో అన్ని వెస్ట్రన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పి అతనికి తాను తీసుకొచ్చిన బెడ్షీట్ అండ్ కలెక్ట్ చేసిన హెయిర్ను ఇస్తూ, ఈ హెయిర్, ఈ బ్లడ్ శాంపిల్స్ ఒకరివేనా కాదా అని తెలుసుకోండి. అలాగే నేను మీకు మరో బ్లడ్ శాంపిల్ కూడా పంపిస్తాను. ఆ శాంపిల్కి ఈ శాంపిల్కి DNA టెస్ట్ చేయించండి అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో ఓకే సార్ అంటూ వాటిని కలెక్ట్ చేసుకున్నాడు సెక్యూరిటీ చీఫ్. అప్పుడు రుద్ర మళ్ళీ మాట్లాడుతూ, అండ్ వన్ మోర్ థింగ్, మనం ఫస్ట్ ఒక రౌడీ మొబైల్ సిగ్నల్ని పట్టుకొని మనం ఇక్కడ దాకా వచ్చాం కదా, నేనిప్పుడు ఆ ట్రాకర్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి చూడాలి. అతని సిగ్నల్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఎక్కడెక్కడికి వెళ్ళిందో మొత్తం ఒకసారి నాకు చూపించండి అని అడిగాడు రుద్ర. దాంతో తన ట్యాబ్ ఓపెన్ చేసిన సెక్యూరిటీ చీఫ్ ఆ రౌడీ మొబైల్ సిగ్నల్ డేటా మొత్తాన్ని డౌన్లోడ్ చేసి రుద్రకు ఇచ్చాడు. అప్పుడు రుద్ర ఆ ట్రాక్ మొత్తాన్ని జాగ్రత్తగా గమనించాడు. మొదట ఆ రౌడీ మొబైల్ సిగ్నల్, అతని వెంట మరికొంతమంది రౌడీలు ఉన్నట్లు అక్కడ కనిపిస్తున్న సిగ్నల్స్ను బట్టి తెలుస్తోంది. అందరూ కలిసి కాసేపటి క్రితం, అనగా రుద్ర వాళ్ళు అక్కడికి రాకముందే అదే దారిలో గుహలోపలికి వెళ్ళినట్లు తెలుస్తోంది. లోపల వాళ్లంతా కాసేపు ఉన్నట్లు ఆ సిగ్నల్స్ అక్కడే స్టాండ్ అయి ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు బయటికి రావడానికి అదే దారిలో వచ్చినట్లు సిగ్నల్స్ వెనక్కి వస్తున్నాయి. సరిగ్గా వాళ్ళు వెనక్కి వస్తున్న సమయంలోనే రుద్ర తన సెక్యూరిటీతో కలిసి లోపలికి అడుగుపెట్టాడు. అది గమనించినట్లే వాళ్లంతా అక్కడే ఆగిపోయారు. ఆ తర్వాత కొన్ని సెకండ్స్ ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి గుహలో ఉన్న మరొక ద్వారం ద్వారా ఆ గుహ నుంచి మరోవైపుకు వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినట్లు ఆ మొబైల్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. అలా వెళ్లిన వాళ్లంతా కొద్ది దూరం వెళ్ళాక ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుగా వెళ్ళిపోయారు. అదంతా సిగ్నల్స్లో చూస్తున్న రుద్ర పిడికిలు బిగించుకోగా ఆ ట్యాబ్ను తిరిగి సెక్యూరిటీ చీఫ్కి ఇస్తూ సెక్యూరిటీ గార్డ్స్ అందరి వైపు చూసి, మీరు గుహలో ఉండడానికి భయపడ్డారు, అలాంటిది మిమ్మల్ని నమ్మి మా ఫ్యామిలీ సెక్యూరిటీ అప్పగించడం వేస్ట్ అని నాకు అర్థమైపోయింది. మీరే గనక కరెక్ట్గా వర్క్ చేసుంటే నా సహస్ర ఇలా మిస్ అయ్యేదే కాదు. సో ఈ క్షణమే మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నాను అని చెప్పి సెక్యూరిటీ చీఫ్ వైపు ఒక లుక్ ఇచ్చి, మీరు ఈ టెస్ట్ రిపోర్ట్ సంగతి చూడండి, మీ గురించి నేను తర్వాత డిసైడ్ అవుతాను అని చెప్పి అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు రుద్ర. అక్కడ పోలీసులు రుద్రను చూడగానే ఎదురెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఏంటి సార్ మీరింత దూరం వచ్చారు, ఒక కాల్ చేస్తే మేమే వచ్చాడం కదా అని మర్యాదగా అన్నాడు ఇన్స్పెక్టర్. ఇక్కడ పని నాదైనప్పుడు నేనే రావాలి అంటూనే వెళ్ళి రుద్ర చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, చూడండి నేనిప్పుడు మీకు కొన్ని మొబైల్ నెంబర్స్ ఇవ్వబోతున్నాను.
ఆ మొబైల్ నెంబర్స్ ఎవరెవరివి, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది ట్రాక్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అని చెప్పాడు. ఓకే సార్, ఇంతకీ ఎవరు వాళ్ళు అని అడిగాడు ఇన్స్పెక్టర్. అదంతా నువ్వు అరెస్ట్ అయ్యాక తెలుస్తుంది, ముందు చెప్పింది చెయ్యి అంటూ అప్పటికప్పుడు ఒక చెక్ రాసి ఇన్స్పెక్టర్ దగ్గర పెట్టాడు రుద్ర. అందులో 10 లక్షలు అమౌంట్ రాసి ఉంది. అది చూడగానే స్టాఫ్ అందరి ముఖాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. దాంతో వెంటనే పనిలోకి దిగడానికి హుషారుగా ఉన్నారు వాళ్ళంతా. దాంతో వాళ్ళకి తాను కొండ దగ్గర ట్రాక్ చేసిన రౌడీ నెంబర్తో పాటు ట్రేస్ అయిన మరికొన్ని మొబైల్ నెంబర్స్ అన్నీ ఇన్స్పెక్టర్కి ఇచ్చి 24 గంటల్లో పని జరిగిపోవాలి, నాకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఇంకో 10 లక్షలు కూడా ఇస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. డబ్బు అందడంతో ఇంకా అక్కడ పని మాత్రం హడావుడిగా మొదలయ్యింది. ఆటోమేటిక్గా స్పీడ్గా స్టార్ట్ అయిపోయింది. ఆ స్టేషన్లో ఉన్న అందరూ ఎంప్లాయీస్ ఉన్న పలంగా ఆ రోజు సిన్సియర్గా డ్యూటీ చేయడం మొదలుపెట్టేశారు. మరోవైపు వీరేంద్ర సురభి జాతకాల ప్రకారం వాళ్ల పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ముహూర్తం లేదని చెప్పేశాడు ముహూర్తం చేసిన పంతులు. ఆ మాట నచ్చని మౌనిత అతన్ని తప్పించి మరొక పంతుల్ని పిలిపించింది. అతను కూడా అన్ని లెక్కలు వేసి సురభి వీరేంద్ర పెళ్లికి అసలు ముహూర్తం లేదని, పెళ్లి అప్పుడే చెయ్యకపోవడమే మంచిదని చెప్పాడు. దాంతో ఏమైనా పరిహారం ఉంటే చెప్పండని అడిగింది మౌనిత. పరిహారం అంటూ ఏమీ లేదమ్మా, ఒకవేళ వాళ్ళిద్దరికీ పెట్టుడు ముహూర్తం పెట్టి నువ్వు పెళ్లి చేసినా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారనే నమ్మకం లేదు. కాబట్టి నా సలహా ఏంటంటే, మీకు కావాలంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోండి, అంతేకాని పెళ్లి ముహూర్తం పెట్టించి పెళ్లి చేయడం మాత్రం మంచిది కాదు అని చెప్పేశాడు ఆ పంతులు. అయితే అదంతా చంద్ర కావాలని చేయిస్తున్నాడేమోనని అనుమానంలో ఉన్న మౌనిత ముచ్చటగా 3వ పంతుల్ని కన్సల్ట్ అయింది. అతనికి తానే డబ్బు ఆశ చూపించి వాళ్ళిద్దరి పెళ్లికి డైరెక్ట్గా ముహూర్తం పెట్టమని ఆర్డర్ వేసింది. పెళ్లికి సరైన ముహూర్తాలు లేకపోయినప్పటికీ వాళ్ళిద్దరి పేరు మీద పెట్టుడు ముహూర్తం పెట్టేశాడు అతను. అది కూడా ఖచ్చితంగా 1 నెల రోజుల్లో పెళ్లి ఉండేటట్లుగా. దానితో పాటే తాంబూలాల కోసం ఈ రోజు నుండి కరెక్ట్గా వారం రోజుల్లో ముహూర్తం పెట్టించింది మౌనిత. ఆమె హడావుడి చూస్తున్న చంద్ర విసుక్కుంటూ, మౌనిత, ఎందుకు నీకింత పంతం? నేను వద్దని చెబుతున్నా కూడా చిన్నపిల్లని తీసుకెళ్లి ఎద్దులా పెరిగిన ఆ వీరేంద్రకిచ్చి పెళ్లి చేస్తున్నావు. నీ జీవితం ఎలా నాశనమైందో చూసావు కదా, నువ్వు మళ్ళీ అదే పనిని నీ కూతురి జీవితంతో కూడా ఎందుకు చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. ఆ మాటతో మౌనిత నవ్వి, ఇన్ని రోజులకు నీ నోటి నుండి ఒక మంచి మాట మాట్లాడారు చంద్ర. అయితే మీకిక్కడ ఒక విషయం అర్థం కావడం లేదు. నా విషయంలో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు, కానీ మా నాన్న నా ఇష్టంతో పని లేకుండా మీకిచ్చి బలవంతంగా పెళ్లి చేశాడు. కానీ ఇక్కడ సురభి సిచ్యువేషన్లో నా కూతురికి నా మేనల్లుడంటే ఇష్టం. సో ఇష్టం ఉన్న చోట ఏజ్తో సంబంధం ఉండదు అని అంది మౌనిత. చూడు, ఇంత చెబుతున్నా మొండితనానికి పోతున్నావు. ఇలా చెయ్యడం వల్ల నీకొచ్చే లాభమైతే ఏమీ లేదు. ఒకవేళ ఈ పెళ్లి చేసి నన్ను అడ్డు తప్పించాలని అనుకుంటున్నావేమో, అది జరగని పని. నన్ను నా పొజిషన్ నుంచి తీసే హక్కు, అధికారం మీలో ఎవ్వరికీ లేదు. పార్టీల్లో అలాగే జనాలలో కూడా ఇప్పుడు నాకంటూ ఒక స్పెషల్ క్యాడర్ ఉంది అని చెప్పాడు చంద్ర. ఆ మాట విని మౌనిత నవ్వుతూ, మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు చంద్ర, బట్ ఒకటి మాత్రం కన్ఫామ్, నెక్స్ట్ ఎలక్షన్స్కి మీ పొజిషన్లో ఖచ్చితంగా వీరేంద్రనే పోటీ చేయబోతున్నాడు. సో ఇక మీరు చక్కగా రిటైర్మెంట్ ప్రకటించుకొని ఎంతో కొంత డబ్బులతో ఫారిన్ పోయి ఎంజాయ్ చేయండి అని అంది. ఆ మాటకు చంద్ర సీరియస్ అవుతూ, ఒకప్పుడు నేనేం చేయాలో డిసైడ్ చేయడం ఎదుటి వ్యక్తి ఇష్టం, కానీ ఇప్పుడు అలా కాదు మౌనిత, నాకు నచ్చిందే చేస్తాను. నువ్వు నీ కూతురికి ఏ పెళ్లి కావాలన్నా చేసుకో, కానీ పదవి మాత్రం ఇవ్వడం కుదరదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్నే చూస్తూ, నీ చేత్తో నువ్వే నీ స్థానంలో వీరేంద్రని నిలబడతాను అని అనౌన్స్ చేసేలా చేయడానికి నా దారులు నాకున్నాయి మిస్టర్ చంద్ర, జస్ట్ వెయిట్ అండ్ సీ అని మనసులో అనుకుంది మౌనిత. ఇక వీరేంద్ర మనుషులకి చంద్ర మనుషులకి ఎంత వెతికినా సరే సహస్ర జాడ తెలియడం లేదు. దాంతో ఆ రౌడీలు వెతికి వెతికి వెలిసిపోయారు. ఇక ఆ తర్వాత వెతక్కుండానే తమ తమ బాసుల దగ్గర వెతుకుతున్నట్లు బిల్డప్ ఇస్తూ వాళ్ళిచ్చే డబ్బులతో ఎంజాయ్ చేస్తూ సహస్ర దొరకలేదు సార్ అని ముసలి కన్నీరు కారుస్తూ చెబుతున్నారు.
మరోవైపు దేవాను హాస్పిటల్లో కలిసిన రోజు సాయంత్రమే అనసూయ దేవా పేరు మీద హాస్పిటల్కి 10 లక్షలు పంపించాడు రుద్ర. దాంతో ఆ రాత్రికి అనసూయ ఆపరేషన్కి అంతా రెడీ చేశారు డాక్టర్స్. విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అయిన దేవా, ఈరోజు ఈయన చేసిన ఈ హెల్ప్కి నేను ఖచ్చితంగా రుద్ర సార్ రుణం తీర్చేసుకోవాలి అని అనుకున్నాడు. మరోవైపు అనసూయ గురించి ఆలోచిస్తూ, ఇప్పుడు ఆపరేషన్ అయితే చేయిస్తున్నాను, కానీ అనసూయ బ్రతుకుతుందో లేదో, మళ్ళీ నేను అది లేకపోతే ఒంటరినవుతానేమో అని దిగులుగా కూడా అనిపిస్తోంది. ఈ ఆలోచన వల్ల దేవా మనసులో ఉండడం లేదు. నిజానికి ఒకప్పుడు ఎవరూ లేకుండా ఒంటరిగా ధైర్యంగా బ్రతికిన అతను ఇప్పుడు అనసూయ లేకుండా బ్రతకడానికి భయపడుతున్నాడు. అది అతనికి కూడా అర్థమవుతున్నప్పటికీ ఆ విషయాన్ని మైండ్లో నుంచి తీసేయడానికి ట్రై చేస్తున్నాడు దేవా. మరోవైపు గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతోంది అనసూయ ప్రాణం. డాక్టర్ ఆమె బ్రతుకుతుంది అనే గ్యారంటీ 0% ఇచ్చినా కూడా దేవాకి ఏదో ఒక మూల ఆమె క్షేమంగా ఇంటికి వస్తుంది అనే నమ్మకముంది. ఆ నమ్మకంతోనే ఆపరేషన్ థియేటర్ బయట టెన్షన్గా వెయిట్ చేస్తున్నాడు దేవా. దాదాపు 20 గంటలు 8 మంది డాక్టర్స్ కలిసి అనసూయకి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ కంప్లీట్ అయ్యి మరుసటి రోజు సాయంత్రం అవుతోంది. కంటి మీద కొనుకు లేకుండా, కడుపుకి తిండి లేకుండా, అక్కడి నుంచి కదలకుండా అలాగే ఉన్న దేవా ఎప్పుడెప్పుడు డాక్టర్స్ బయటికి వచ్చి ఏం చెబుతారోనని వెయిట్ చేస్తున్నాడు. ఉదయం అవడంతో ఆపరేషన్ కంప్లీట్ చేసి బయటికి వచ్చారు డాక్టర్స్. దేవా హడావుడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా వైఫ్కి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. మేం చేయాల్సిన ప్రయత్నం మేం చేశాం, ఆపరేషన్ బాగానే జరిగింది, బట్ తను స్పృహలోకి వచ్చే వరకు గ్యారంటీ అయితే చెప్పలేము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్స్. అది విన్నా కూడా దేవా తన నమ్మకం కోల్పోకుండా, ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది కదా, నా కోసమైనా సరే ఇక అనసూయ ఖచ్చితంగా బ్రతికి వస్తుంది అనే నమ్మకంతో సంతోషపడ్డాడు దేవా. మరోవైపు రుద్ర చెప్పిన పనిని మరుసటి రోజు ఉదయానికే కంప్లీట్ చేసిన పోలీసులు వాళ్ళందర్నీ అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి రుద్రకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో హడావుడిగా స్టేషన్కి వచ్చాడు రుద్ర. వాళ్ళందరూ పెద్ద రౌడీ గ్యాంగ్ అని వాళ్ళ అపీరెన్స్ చూస్తేనే అర్థమవుతోంది. రుద్ర వరుసగా నుంచున్న వాళ్ళందర్నీ ఒకసారి సీరియస్గా చూసి వెంటనే తన పాకెట్లో ఉన్న గన్ తీసి దాని దుమ్ము దులుపుతూ, సహస్ర ఎక్కడుంది అని అడిగాడు. ఆ మాటతో అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆ తర్వాత గన్ పట్టుకున్న రుద్ర వైపు భయంగా చూశారు. మిమ్మల్ని అడిగేది, మీరు కిడ్నాప్ చేసిన సహస్ర ఎక్కడుంది అని మళ్ళీ అడిగాడు రుద్ర. అయినా ఒక్కరు కూడా నోరు మెదపకపోవడంతో రుద్ర ఇన్స్పెక్టర్ వైపు చూసి, వీళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసిన ఫైల్ ఇస్తారా అని అడిగాడు. దాంతో అప్పటికే ఒక్కొక్కరి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ఆ ఫైల్ను రుద్ర చేతికి ఇచ్చాడు. ఆ ఫైల్ పట్టుకున్న రుద్ర అక్కడున్న రౌడీలందరి వైపు చూస్తూ, నేను ఈ ఫైల్ చెక్ చేసేసరికి సహస్ర ఎక్కడుందో, తనని మీరు ఎందుకు కిడ్నాప్ చేశారో, ఆ తర్వాత తనని ఎక్కడికి తీసుకువెళ్లారో ఇదంతా క్లియర్గా చెప్పాలి, లేదంటే ఒకరి తర్వాత ఒకరిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పడేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఆ ఫైల్ చూడడం మొదలుపెట్టాడు రుద్ర. ఆ మాటతో రౌడీ గ్యాంగ్ అంతా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఏం చెయ్యాలా అని సైగ చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్లలో నిజం చెప్పాలని అనిపించలేదు. నిజం చెప్పడం వాళ్ల వృత్తికి వ్యతిరేకం. అందుకే అందులో లీడర్గా ఉన్న ఒక వ్యక్తి, అందరూ సైలెంట్గా ఉండండి అని సైగ చేశాడు. దాంతో వాళ్ళంతా సరే అన్నట్లు స్ట్రాంగ్గా నిలబడ్డారు. రుద్ర ఆ ఫైల్ మొత్తం జాగ్రత్తగా చెక్ చేసి క్లోజ్ చేసి తిరిగి ఇన్స్పెక్టర్కిచ్చి ఆ రౌడీ బ్యాచ్ వైపు చూస్తూ, చెప్పండి, సహస్రని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు తనని కిడ్నాప్ చేయమని చెప్పారు, మీరిప్పుడు తనని ఏం చేశారు అని అడిగాడు రుద్ర. ఆ మాటతో, ఏమో సార్, మాకు తెలీదు అని అన్నాడు ఆ రౌడీలకు లీడర్గా కనిపిస్తున్న వ్యక్తి. అప్పటికే ఆ ఫైల్లో డీటెయిల్స్ చూసి 2 రోజుల క్రితం తాము ట్రేస్ చేసిన నెంబర్ ఆ వ్యక్తిదే అని గుర్తుపట్టిన రుద్ర అతని నోటి నుండి ఆ మాట వినగానే ఒక్కసారిగా గన్ తీసి అతన్ని కుడి మోకాలిపై షూట్ చేశాడు. అతను నిజంగా షూట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని రౌడీ బ్యాచ్, పోలీసులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి షాకింగ్గా రుద్రని, దెబ్బతిన్న ఆ రౌడీని మార్చి మార్చి చూశారు. రుద్ర మాత్రం చాలా కూల్గా, ఇప్పటికైనా సహస్ర ఎక్కడుందో చెబుతావా, లేదంటే
మరో కాలు కూడా తీసేనా అని అడిగాడు. ఆ మాటతో అప్పటికే కింద కూలబడిన ఆ రౌడీ బాధతో విలవిలలాడుతూ నిజంగా మాకేం తెలవదు సార్ అని అన్నాడు. ఆ మాటకి మరింత కోపం తెచ్చుకున్న రుద్ర వెంటనే గన్ లోడ్ చేసి ఆవేశంగా ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి అతని హెడ్కి గన్ గురిపెట్టాడు. దాంతో వణికిపోయిన ఆ రౌడీ, సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో నిజంగా మాకు తెలియదు సార్, అసలు ఇప్పటి వరకు బ్రతికుంటుందనే నమ్మకం కూడా మాకు లేదు అని చెప్పాడు. ఆ మాట విని షాక్ అయిన రుద్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా అరిచాడు. అప్పటికే అతని కళ్ళు అగ్నిగోళాల్లా మండుతున్నాయి. ఆ పరిస్థితుల్లో అతన్ని చూసిన ఆ రౌడీ గజగజ వణికిపోతూ, నేను చెప్పేది నిజం సార్, ఆ అమ్మాయి ఇప్పటి వరకు బ్రతుకుతుందనే నమ్మకం మాకైతే లేదు అని తడబడుతూ చెప్పాడు. అంటే నీ ఉద్దేశమేంటి? అసలు ఆ అమ్మాయిని మీరేం చేశారు? తనని ఎందుకు కిడ్నాప్ చేశారు? తనని కిడ్నాప్ చేయమన్న వ్యక్తి ఎవరు అని ఆవేశంతో ఊగిపోతూ అడిగాడు రుద్ర. అతని కోపం అతని బాడీ లాంగ్వేజ్ చూస్తున్న ఇన్స్పెక్టర్కి ఆ రోజు స్టేషన్లో ఏదో జరగకూడనిది జరుగుతుందని అనిపిస్తూ ఉంటే, అదంతా మాకేం తెలియదు సార్, ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి మాతో డీల్ మాట్లాడాడు, అతనే మాకు ఈ పని అప్పచెప్పాడు. అసలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు అతనే మాకు 25 లక్షలు ఇచ్చాడు సార్. అలాగే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత సిటీకి దూరంగా ఉన్న కొండ ప్రాంతంలోని ఒక సీక్రెట్ ప్లేస్ చెప్పి అక్కడికి తీసుకురమ్మని అడ్రస్ చెప్పారు. డబ్బులకి ఆశపడి మేము ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. వాళ్ళు చెప్పినట్లే ఆమెను తీసుకెళ్లి అక్కడ వదిలేశాను అని చెబుతూ ఊపిరి తీసుకోవడానికి ఒక క్షణం ఆగాడు రౌడీ. ఆ క్షణం కూడా భరించలేకపోయిన రుద్ర, ఆ తర్వాత ఏం జరిగింది త్వరగా చెప్పు అని గట్టిగా అంటూనే అతని తలకి ఉన్న గన్నును మరింత దగ్గరగా ఒత్తి పట్టుకున్నాడు రుద్ర. దాంతో వణికిపోతూ, చెబుతాను సార్, చెబుతాను. ఆ తర్వాత తనని వారం రోజుల పాటు అక్కడే ఉంచారు సార్. ఆ వారం తర్వాత ఒక డాక్టర్ని తీసుకువచ్చిన ఆ కిడ్నాపర్ ఆమెకు అబార్షన్ అవ్వడానికి టాబ్లెట్ ఇచ్చాడు. మేం కూడా ఇదంతా అక్కడితో అయిపోతుందేమో అనుకున్నాము. కానీ వాళ్ళు ఆ టాబ్లెట్తో పాటు ఆమెకి ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చారు సార్. ఆ ఇంజెక్షన్ వేయగానే ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. కిడ్నాపర్ ఆమెను అక్కడి నుంచి వేరే దేశాలకు పార్సిల్ చేసి వదిలేస్తామని మాతో చెప్పారు. మేం కూడా నిజమే అనుకున్నాం. కానీ ఆ తర్వాత వాళ్ల మాటలను బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, ఆ ఇంజెక్షన్ మెల్లమెల్లగా ఆమెను చంపేస్తుంది సార్. ఆల్రెడీ అబార్షన్ టాబ్లెట్ ఇచ్చారు. దాంతోపాటే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆమె ఇంజెక్షన్ ఇచ్చిన 24 గంటల్లోనే చచ్చిపోతుందని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇప్పటికే ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి చాలా గంటలైంది సార్ అని చెప్పి మళ్లీ ఆగిపోయాడు రౌడీ. అతను చెప్పిందంతా విన్న రుద్రకు తెలియకుండానే గుండెల్లో భయం మొదలైంది. సహస్ర పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండుంటుందో అనే టెన్షన్ అతని వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అయినా దానిని బయటికి కనిపించనివ్వకుండా కంట్రోల్ చేసుకుని, అసలు నిన్న ఆ కొండ నుంచి బయటికి తీసుకువచ్చిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్లి మీరేం చేశారు? ముందు ఆ విషయం చెప్పు అని అడిగాడు రుద్ర. ఆ మాటతో షాక్ అవుతూ, మేము ఆ అమ్మాయిని తీసుకెళ్లడం ఏంటి సార్, మేము ఆమెను బయటికే తీసుకెళ్లలేదు అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ మాటకు రుద్ర కోపంగా, పదే పదే నాతో అబద్ధం చెప్పకు, నాకు అసలే సహనం చాలా తక్కువ. నిన్న మీరు ఆ కొండ దగ్గరున్నారని నాకు తెలుసు. మీ మొబైల్ సిగ్నల్స్ అన్నీ నాకు అక్కడే చూపించాయి. కమాన్, త్వరగా చెప్పు, తననేం చేశారు అని అడిగాడు రుద్ర. దాంతో అతను కంగారుగా, నిజంగా నేను చెప్పేది నిజమే సార్, మేము నిన్న అసలు అక్కడికి వెళ్ళనే లేదు. ఆ అమ్మాయికి ఆ రోజు ఇంజెక్షన్ వేసిన తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చిన నేను మా రౌడీ గ్యాంగ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ అమ్మాయిని చూడలేదు. కానీ నేను చెప్పేదే నిజం సార్, ఆ అమ్మాయి ఇంకా ఎంతోసేపు బ్రతికుండదు, ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది అని అన్నాడు ఆ రౌడీ. అతని మాటలు వింటున్న రుద్ర మైండ్ కాసేపు పనిచేయలేదు. ఏదో క్లూ దొరికి ఇంత దూరం వస్తే ఆ క్లూ ద్వారా సహస్ర జాడ తెలియకపోగా ఆమె చచ్చిపోయింది అనే మాట వినాల్సి రావడంతో అతని గుండె బరువెక్కి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సహస్ర నిజంగానే చనిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.